ఓకే. నిన్న మనం ఓకే. నిన్న మనం ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాలు, ఐక్యరాజ్య సమితి సాధించినటువంటి విజయాలు, ఎదుర్కొంటున్న సవాళ్ళు కొన్ని డిస్కస్ చేస్తాం మనం. సో ఈ మధ్య కొన్ని మనం చెప్పుకున్న వాటి మీద కొంత రివ్యూ ఏంటంటే ఆ, ఫస్ట్ వరల్డ్ వారు అంటే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అవడానికి మెయిన్ రీజన్స్, అనంతరం ఏర్పడినటువంటి కొన్ని పరిణామాలు, కొన్ని మళ్ళీ రివ్యూ చేస్తాను మామూలుగా. మీరు కూడా కోఆపరేట్ చేసి చెప్తే బాగుంటుంది. సో మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు జరిగింది? 1914 నుంచి 18 వరకు జరిగింది సార్. గట్టిగా. 1914 నుంచి 1918 వరకు. 1914 నుంచి 1918 వరకు. ఓకే. 1918లో ముగిసింది. ఏ సంధితో ముగిసింది? యాక్చువల్గా జర్మనీతో చేసుకున్న సంధి ఏంటది? జర్మనీతో చేసుకున్న సంధి వర్సేల్ సంధి కదా. 1919లో 1919లో వర్సేల్ సంధి జర్మనీతో చేసుకోవడం జరిగిందని చెప్పుకున్నాం. అసలు దీనికి ముందు రెండు ప్రధాన కూటాలు ఏర్పడ్డాయి. కూటాలు అంటే ముఠా, అంటే ఒక రెండు ముఠాలుగా ఏర్పడ్డాయి. వాళ్ళ తాలూకా స్ట్రాటజీలు, వాళ్ళ యొక్క విధానాలు, ఆయుధాల సేకరణ, వాటి మధ్య శత్రుత్వం, విభేదాల కారణంగా ఒక విధంగా మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం అని చెప్పుకున్నాం. అందులో రెండు కూటమి అంటాం కదా, ఇద్దరు ముగ్గురు కలిసి ఒక ఒప్పందం చేసుకొని దాన్ని ఏమంటాం? కూటమి అంటాం. అటువంటి కూటములు రెండు ఏర్పడ్డాయని చెప్పుకున్నాం. అందులో మొదటిది 1882లో ఏర్పాటైంది ఆ కూటమి. ఏంటి ఆ కూటమి? ఆ కూటమి పేరేంటి? త్రిరాజ్య సంధి. ఏంటది? త్రిరాజ్య సంధి. త్రిరాజ్య సంధిలో ఏ ఏ దేశాలు సభ్య దేశాలు? ఏదైనా చెప్తుండాలి మీరు కూడా. త్రిరాజ్య సంధిలో సభ్య దేశాలు ఏంటి? ఫ్రాన్స్, అమెరికా, ఇంగ్లాండ్, సత్యవతి ఆస్ట్రేలియా. చెప్పు. జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ. జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, ఇవి త్రిరాజ్య సంధి. అంటే ఈ మూడు రాజ్యాల మీద ఏ శత్రు రాజ్యమైనా దాడి చేస్తే ఇవి సహకరించుకొని ఎదుర్కొనాలి. అంటే ఈ మూడు దేశాల మీద ఏ ఒక్క దేశం మీదైనా మిగతా ఏ అంటే మిగతా రాజ్యాలు ఏవైనా దాడి చేసినట్లయితే ఈ మూడు ఒకదానికొకటి సహకరించుకోవాలి. అది ఒక ఒప్పందం. అది 1882లో త్రిరాజ్య సంధిని ఏర్పాటైంది. ఈ ఈ కూటమి ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహించింది జర్మనీ. అప్పటికి బిస్మార్క్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. బిస్మార్క్ జోక్యంతో ఈ కూటమి ఏర్పాటు అవుతుంది. అంటే జర్మనీకి ఫ్రాన్స్ నుంచి ఒక థ్రెట్ ఉంది. ఫ్రాన్స్ నుంచి ఒక థ్రెట్ అంటే ఏంటి? ప్రమాదం. ఫ్రాన్స్కి జర్మనీకి మధ్య ఎప్పుడు కూడా శత్రుత్వం కొనసాగుతూనే ఉంది.
ఎప్పటి నుంచి? ఫ్రాంక్ ఆ, ఫ్రాంకో ప్రష్యా యుద్ధం 1870లో ఫ్రాంకో ప్రష్యా యుద్ధం జరిగిన దగ్గర నుంచి జర్మనీకి ఫ్రాన్స్కి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనంత శత్రుత్వం చెప్పుకున్నాము. కొన్ని ఇవి చెప్తూ ఉంటే అవి మీకు గుర్తొస్తున్నాయి కదా. ఫ్రాంకో ప్రష్యా యుద్ధం దేనికి జరిగింది? ఫ్రాంకో ప్రష్యా యుద్ధం దేనికోసం జరిగింది? జర్మనీ ఏకీకరణ కోసం జరిగింది. బిస్మార్క్ ఛాన్సలర్గా, మొదటి విలియం రష్యా రాజుగా, ఫ్రాన్స్ రాజు మూడో నెపోలియన్ ఓడించారు కదా. ఓడించిన తర్వాతే జర్మనీ ఏకీకరణ పూర్తయింది. వర్సేల్స్ రాజభవనంలో కైజర్ కైజర్ అనే బిరుదుతోటి మొదటి విలియం ఐక్య జర్మనీ చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నాడని చెప్పుకున్నాం. ఐక్య జర్మనీ అంటే జర్మనీ ఏకీకరణ పూర్తయిందని. ఐక్య జర్మనీ అంటే జర్మనీ ఏకీకరణ పూర్తయిందని అర్థం. జర్మనీ ఏకీకరణ పూర్తయిన తర్వాత ఐక్య జర్మనీకి చక్రవర్తిగా మొదటి విలియం ఎక్కడ పట్టాభిషేకం? వర్సేల్స్ రాజభవనంలో. అంటే ఫ్రాన్స్ను ఓడించి ఫ్రాన్స్ నగర వీధుల్లో సైన్యం అంతా కూడా ఆ, కేరింతలతో, ఆనందంతో, విజయోత్సాహంతో ర్యాలీలు చేస్తూ వర్సేల్స్ రాజభవనంలో ఈ పట్టాభిషేకం జరుపుకున్నారు వాళ్ళు. ఎవరు? జర్మనీ వాళ్ళు. ఇది ఫ్రాన్స్ పీపుల్కి అవమానం, ఫ్రాన్స్కి అవమానం. ఇది వాళ్ళ రాజు వాళ్ళ రాజభవనాల్లో వేరే శత్రు రాజులు వచ్చి శత్రు సైన్యం సహకారంతో శత్రు దేశం తాలూకా రాజు పట్టాభిషేకం చేసుకోవడం, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇన్సల్ట్ టు ది ఫ్రాన్స్. అప్పటి నుంచి వీరింటి మధ్య వైరం. అందుకోసం బిస్మార్క్ జర్మనీ రక్షణ కోసం స్నేహితుల్ని వెతకడం మొదలుపెట్టాడు. జర్మనీ రక్షణ కోసం. ఫ్రాన్స్ ఎప్పుడైనా దాడి చేయొచ్చనే భయం, మనం చేసిన అవమానానికి ఎప్పుడైనా సరే దాడి చేస్తుందేమో, అందుకోసం ఐరోపాలో ఫ్రెండ్స్ని ఎత్తుక్కోవడం మొదలుపెట్టాడు. స్నేహితులు ఎత్తుక్కోవడం మొదలుపెట్టి బిస్మార్క్ ఆస్ట్రియాతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇటలీ చేరింది. ఇటలీ చేరడంతో మూడు దేశాలు కలిపి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే ఈ మూడు రాజ్యాల మీద ఎవరైనా సరే, అంటే ఇతర దేశాలు ఎవరైనా దాడి చేస్తే ముగ్గురు మూకుమ్మడిగా కలిసి ఆ దేశాన్ని ఎదుర్కోవాలి, దాడి చేసిన దేశాన్ని ఎదుర్కోవాలి. ఇది ఒప్పందంలో ప్రధాన అంశం. ఇది త్రిరాజ్య సంధి అంటాం. ఇది షార్ట్ నోటే. త్రిరాజ్య సంధి అనేది షార్ట్ నోట్. సో దీనికి వ్యతిరేకంగా ఏర్పడిన సంధి ఏంటి? ఇంకో కూటమి ఏర్పాటైంది ఎగెన్స్ట్ దిస్. ఏమిటది? కళ్యాణి. త్రిరాజ్య సంధికి ఆపోజిట్గా ఏర్పడిన కూటమి ఏంటది? చెప్పాలి. త్రిదేశ సౌహార్దం చెప్పానప్పుడు 2 సార్లు. త్రిదేశ సౌహార్దం అనేది త్రిరాజ్య సంధికి ఆపోజిట్గా ఏర్పాటైంది. మరి వీళ్ళు ముగ్గురు ఏకమయ్యి ఏదో కుట్ర చేస్తున్నారనే అనుమానంతో వాళ్ళ రక్షణ కోసం మరొక 3 రాజ్యాలు కలిశాయి. ఈ త్రిరాజ్య సంధికి వ్యతిరేకంగా వీళ్ళని ఎదుర్కోవడానికి మరొక 3 దేశాలు కలిశాయి. అదే త్రిదేశ సౌహార్దం ఇన్ 1907. రాసుకోండి అది. 1907లో 1907లో త్రిదేశ సౌహార్దం అనే ఒప్పందం రష్యా, ఇంగ్లాండు, ఫ్రాన్స్ దేశాల మధ్య జరిగింది.
ఈ పాయింట్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. త్రిదేశ సౌహార్దం త్రిదేశ సౌహార్దం 1907లో ఇంగ్లాండు, ఫ్రాన్సు, రష్యా దేశాల మధ్య కుదిరింది. ఇది త్రిరాజ్య సంధికి వ్యతిరేకం. దీనికి ఇంకొక పేరు ఉంది. దీనికి ఇంకొక పేరేంటి? ట్రిపుల్ ఎంటెంట్ అంటారు. అది కూడా నోట్ చేసుకోండి. ట్రిపుల్ ఎంటెంట్. ట్రిపుల్ ఎంటెంట్ అని దీనికి పేరు. అంటే మీకు అడిగేటప్పుడు ట్రిపుల్ ఎంటెంట్ అని కూడా అడిగేస్తారు. అంటే త్రిదేశ సౌహార్దం అనే పదం వాడకుండా ట్రిపుల్ ఎంటెంట్ అని 5 మార్క్స్కి అడిగేస్తుంటారు. అందుకని అలా కూడా నోట్ చేసుకోండి. ట్రిపుల్ ఎంటెంట్. ట్రిపుల్ ఎంటెంట్ రాసుకున్నారు కదా. ఇది అంటే జర్మనీకి ఫ్రాన్స్కి పడదని చెప్పుకున్నాం కదా. 1870 నుంచే ప్రారంభమైంది వాళ్ళ మధ్య వైరం. సో ఫ్రాన్స్కి మిత్రులు కావాలి. ఫ్రాన్స్కి మిత్రులు కావాలి. ఇంగ్లాండ్ వలసలు కాపాడుకోవడం కోసం ఇంగ్లాండ్ కూడా జర్మనీకి వ్యతిరేకంగా, అంటే జర్మనీ నుంచి కూడా ఏదో ఒక రోజు ఇంగ్లాండ్కి కూడా ప్రమాదం ఉందని ఇంగ్లాండ్ భావించి తను స్నేహితుల కోసం వెతకడం మొదలుపెట్టింది. అలాగా 1894లో నోట్ డౌన్ దిస్ పాయింట్. 1894 దేర్ వాజ్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి మధ్య ద్విపక్ష మైత్రి అని ఒకటి కుదిరింది. ద్విపక్ష మైత్రి ఒక ఒప్పందం. అది 1894లో ద్విపక్ష మైత్రి అనేది ఏర్పాటైంది. సో త్రిరాజ్య సంధి, త్రిరాజ్య కూటమితో ఎప్పుడైనా ఇబ్బంది ఉంటుందని భావించినటువంటి రష్యా కూడా 1907లో ఈ ద్విపక్ష మైత్రితో కలిసింది. అంటే ఈ రెండు దేశాలతో రష్యా కూడా 1907లో కలిసింది. ఇక దీన్ని త్రిదేశ సౌహార్దం అని 1907లో ఏర్పాటైంది. త్రిదేశ సౌహార్దం. సో ఈ త్రిదేశ సౌహార్దం కూడా వాళ్ళ రక్షణ కోసం త్రిరాజ్య కూటమిలోని రాజ్యాల నుంచి ఎప్పుడైనా సరే ప్రమాదం ఉందని వీళ్ళు ఒకరికొకరు సహకరించుకోవడం కోసం, వాళ్ళ అవసరాల కోసం కలవడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు రష్యాకి ఇంగ్లాండ్కి మధ్య యాక్చువల్గా పడదు, అయినప్పటికీ కూడా అవసరం దృష్ట్యా కలవడం జరిగింది. ఈ మూడు రాజ్యాలు ఒకటయ్యాయి. త్రిదేశ సౌహార్దం. సో ఇది కూడా అడుగుతారు, షార్ట్ నోట్ ఇదిని. సో త్రిరాజ్య సంధి, త్రిదేశ సౌహార్దం, ఇవి షార్ట్ నోట్లే. సో మొదటి విలియం ఉన్నాడు కదా, జర్మనీ, ఐక్య జర్మనీ చక్రవర్తిగా ప్రకటించుకున్నటువంటి రాజు మొదటి విలియం. మొదటి విలియం కూడా మీకు షార్ట్ నోట్లో వస్తుంటుంది. మొదటి విలియం అంటే ప్రష్యా రాజు. తర్వాత ఐక్య జర్మనీ ఏకీకరణ పూర్తయిన తర్వాత జర్మనీ చక్రవర్తిగా కైజర్ అనే బిరుదుతోటి పట్టాభిషేకం జరుపుకుంటాడు వర్సెల్స్ భవనంలో అని చెప్పుకున్నాం. సో ఇన్ ద బిగినింగ్, అంటే బిఫోర్ ఐక్య జర్మనీ, అంటే బిఫోర్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ, అంటే బిఫోర్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ ప్రష్యా కదా అప్పుడు ఉండేది. అంటే జర్మనీ ఏకీకరణ ఎవరి సారథ్యంలో జరిగింది? రష్యా సారథ్యంలో జరిగింది. రష్యా సారథ్యంలో జరిగింది. దానికి
బిస్మార్క్ తోడవుతాడు ప్రధానమంత్రిగా. బిస్మార్క్ ఎన్నికయ్యి బిస్మార్క్ సహకారంతో మొదటి విలియం జర్మనీ ఏకీకరణ సాధిస్తాడు. సో నాలుగో ఫెడరిక్ విలియం తర్వాత మొదటి విలియం వస్తాడు. నాలుగో ఫెడరిక్ విలియం తర్వాత మొదటి విలియం ప్రష్యా రాజు అవుతాడు కదా జర్మనీ ఏకీకరణ ప్రారంభంలో. ఈ మొదటి విలియం యుద్ధం మీద ఇతనికి కూడా నమ్మకం ఎక్కువే. అంటే అన్ని సమస్యలకి యుద్ధమే కారణమని, అన్ని సమస్యలకి కారణం యుద్ధమే, కారణం కాదు, అన్ని సమస్యల పరిష్కారానికి యుద్ధమే కావాలి, యుద్ధం వల్లనే సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మిన వ్యక్తి బిస్మార్క్. బిస్మార్క్తో పాటు మొదటి విలియం కూడా అదే నమ్ముతాడు. సో అందుకోసం సైన్యాన్ని సమీకరించి నిర్బంధ సైనిక విధానాన్ని ప్రవేశపెట్టి సైన్యాన్ని విపరీతంగా డెవలప్ చేసి ఆయుధాలు సమకూర్చుకొని పార్లమెంటు చేత బలవంతంగా చట్టాలను ఒప్పించుకొని యుద్ధానికి సమాయత్త అవుతాడు. మరి మొదటి విలియం నాయకత్వంలోనే 1864లో డెన్మార్క్తో యుద్ధం జరిగింది. మరి దానికి ప్రష్యా సైన్యాలు నడిపించింది మొదటి విలియం. అందులో విజయం సాధించింది కూడా మరి ప్రష్యా కాబట్టి దాని విజయంలో మొదటి విలియం పాత్ర ఉంటుంది. తర్వాత ఆస్ట్రో ప్రష్యా యుద్ధం 1866లో జరిగింది. ఇది జర్మనీ ఏకీకరణలో సంఘటనలే. దాన్ని రీఆర్గనైజ్ చేసుకొని ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క విధంగా మనం షార్ట్లు అడిగినప్పుడు రాసుకోవాలి. సో ఆస్ట్రియా ప్రష్యా యుద్ధంలో ఆస్ట్రియాను ఓడించి దక్షిణ జర్మనీ రాజ్యాలను ఐక్యం చేస్తారు కదా, మరి అది మొదటి విలియం సారథ్యంలో జరిగిన యుద్ధమే. తర్వాత ఫ్రాంకో ప్రష్యా యుద్ధంలో కూడా జర్మనీ విజయానికి, అదే ప్రష్యా విజయానికి మొదటి విలియం కారకుడు. చివరికి ఫ్రాంకో ప్రష్యా యుద్ధం అనంతరం ఈ ప్యారిస్ సమీపంలోని వర్సేల్స్ భవనంలో పట్టాభిషేకం చేసుకుంటాడు. అంతవరకు మొదటి విలియం గురించి మీరు రాసుకోవచ్చు. హూ ఇస్ మొదటి విలియం? మొదటి విలియం మీకు షార్ట్ నోట్ అడుగుతాడు, అది కూడా అలా రాసుకోవడమే. అతని తాలూకు పాలసీ ఏంటి, ఆ పాలసీ కోసం అతడు నిర్బంధ సైనిక విధానం, సైనిక సమీకరణ, ఆయుధాల సమీకరణ, పార్లమెంటుతో ఎదిరించడం, పార్లమెంటు చేత చట్టాలు చేయించుకోవడం, ఆ విధంగా 3 యుద్ధాలు చేయడం. ఆ 3 యుద్ధాల్లో ప్రష్యా విజయం సాధించడానికి మొదటి విలియమే కారకుడు. చివరిగా 1871లో అంటే ఫ్రాంకో ప్రష్యా యుద్ధం 70లో మొదలై 71లో ముగుస్తుంది. 71లో విజయానంతరం, అంటే విజయం సాధించిన అనంతరం వర్సేల్స్ రాజభవనంలో ఐక్య జర్మనీకి కైజర్ అనే బిరుదుతో పట్టాభిషేకం. అంతవరకు ఈ పాయింట్స్ మీరు ఆర్గనైజ్ చేసుకోవాలి మొదటి విలియం గురించి. సో బిస్మార్క్ గురించి 5 మార్క్స్ షార్ట్ నోట్ అడిగినప్పుడు కూడా మీరు అదే విధంగా ఆర్గనైజ్ చేసుకుంటారు. బిస్మార్క్ పుట్టింది, తర్వాత ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి మానేయడం, తర్వాత దౌత్యవేత్తగా మంచి పేరు సంపాదించుకోవడం, డిప్లొమాటిక్ అంటే విదేశీ రాయబారుడు, 2 దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి లేదా స్ట్రాటజికల్గా పొరుగు దేశాల మీద ఆధిపత్యం సంపాదించడం, ఇది దౌత్యవేత్తల తాలూకా లక్షణం. ఈ దౌత్యవేత్తగా బిస్మార్క్ ఇస్ వెరీ పవర్ఫుల్. అండ్ ఆ రోజుల్లో సమకాలీన దౌత్యవేత్తలు అందరిలోకి గొప్పవాడు. జర్మనీని తీర్చిదిద్దడం, జర్మనీ ఏకీకరణ సాధనలోనూ కానీ ఇతడి బాధ్యతే ఎక్కువ. అంటే జర్మనీ అన్ని రంగాల్లో అభివృద్ధికి లేదా ఏకీకరణకి బిస్మార్క్ తాలూకా విధానాలు, బిస్మార్క్ తాలూకా కెపాసిటీ కారణం కదా. సో బిస్మార్క్ జర్మనీకి ప్రధానమంత్రిగా అవడం, ఛాన్సలర్గా మొదటి విలియంకి సహకరించడం, అంటే ప్రష్యా సారథ్యంలో మాత్రమే జర్మనీ ఏకీకరణ సాధ్యం అవుతుందని మొదటి విలియంకి బిస్మార్క్ పూర్తిగా సహకరించడం, తర్వాత ఇతని విధానం బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అదొకటి రాసుకోవాల్సి ఉంటుంది.
బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ ఫాలోడ్ బై బిస్మార్క్. ఇప్పుడు ఈ సంఘటనలు చెప్తున్నాను కదా, మీరు టక మెయిన్ పాయింట్స్ రాసుకోగలిగితే దాన్ని అనలైజ్ చేసేస్తారు ఆటోమేటిక్గా మీరు. సో బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటే బిస్మార్క్ కూడా ప్రజాస్వామ్యం మీద ఉపన్యాసాల మీద నమ్మకం లేదు. ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల సమస్యల పరిష్కారం కావు అంటాడు బిస్మార్క్. ఊకదంపుడు ఉపన్యాసాలు అంటే వేస్ట్ ఉపన్యాసాలు, పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వడం. పార్లమెంట్లో అదే కదా జరుగుతుంది. సో పార్లమెంట్లో ఈ ప్రజాస్వామ్య పార్లమెంట్లు కానీ ఉపన్యాసాల వలన సమస్యలు అనేవి పరిష్కారం కావు. మరి ఎలా పరిష్కారం అవుతాయని నమ్మకం. ఈ పాయింట్స్ రాసుకున్నారా? బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అనేది ఇతను కామెంట్ ఆన్ పార్లమెంట్ అండ్ డెమోక్రసీ, బిస్మార్క్ కామెంట్ అండ్ పాలసీ ఆన్ డెమోక్రసీ ఏమంటాడు అది కూడా పాయింట్ రాసుకున్నారా? ఊకదంపుడు ఉపన్యాసాల వలన, అనవసరపు ప్రసంగాల వలన, ప్రజాస్వామ్య విధానాల వలన ఎటువంటి ప్రయోజనాలు ఉండవని, సమస్యకు పరిష్కారం దొరకదని చెప్పాడు కదా. రక్తపాత విధానం అంటే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటే యుద్ధం ద్వారాగా సామభేద దాన దండోపాయాలు ఏవో అంటారు కదా, చివరికి దండించడం. మామూలుగా అయితే మాట వినరు, దండిస్తేనే మాట వింటారు. దానికి రక్తపాతం ద్వారాగైనా సమస్యకి పరిష్కారమే ముఖ్యమని చెప్పి ఆ విధానాన్ని అవలంబించిన వాళ్ళే ఏమంటారు, రక్తపాత అదే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటారు దాన్ని. బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ, రక్తపాత విధానం. రాయండి అది. అనంతరం ఏం చేస్తాడు మరి? అనంతరం 3 విజయాలు, 3 యుద్ధాలు చేస్తాడు కదా. డెన్మార్క్తో యుద్ధం, ఆస్ట్రియాతో యుద్ధం, అంటే డెన్మార్క్తో యుద్ధం 1864, రష్యాతో అదే ఆస్ట్రియాతో యుద్ధం 1866, ఫ్రాన్స్తో యుద్ధం 1870-71. సో 3 యుద్ధాల ద్వారాగా దాంట్లో క్లియర్గా వివరిస్తారు మామూలుగా. అంటే బిస్మార్క్ స్ట్రాటజీస్, వాట్ ఆర్ ది స్ట్రాటజీస్ ఫాలోడ్ ఇన్ డిఫీటింగ్ డెన్మార్క్, ఆస్ట్రియా అండ్ ఫ్రాన్స్. వాట్ స్ట్రాటజీస్ ఈ ఫాలోడ్ అనమాట. ఏ స్ట్రాటజీస్ ఫాలోడ్ అదే ఫాలో అయ్యాడు. చివరికి జర్మనీ ఏకీకరణ సాధిస్తాడు. ఆ తర్వాత త్రిరాజ్య సంధి ఇందాక చెప్పుకున్నాం కదా, 1852లో త్రిరాజ్య సంధి కూడా చేసుకున్నాడు. ఇవన్నీ బిస్మార్క్ గురించి మీకు సెపరేట్గా అడిగినప్పుడు షార్ట్ నోట్కి అయితే అలా రాసేస్తారు, పెద్ద క్వశ్చన్ అయితే యుద్ధాలన్నీ రాస్తారు. అంటే బిస్మార్క్ వ్యక్తిత్వం, అతను అవలంబించిన విధానం, అతని పాలసీ, తర్వాత 3 యుద్ధాలు ఎలా చేసి జర్మనీ ఏకీకరణ పూర్తయింది అనేది వివరణాత్మకంగా టోటల్గా అది జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర అంటే అలా వెళ్ళిపోతుంది. సో మొదటి ప్రపంచ యుద్ధ కారణాల్లో ఇవి కూటములు, తర్వాత మితిమీరిన జాతీయ భావం. మితిమీరిన జాతీయ భావం అంటే జాతీయ భావం ఉండొచ్చు, అంటే తమ జాతి గొప్పది, మా జాతి గొప్పది, మా జాతి ఔన్నత్యాన్ని మేము కాపాడుకుంటాము, మేము అభివృద్ధి చెందుతామని ఎవరికి వాళ్ళు వాళ్ళ జాతి మీద అభిమానం ఉండొచ్చు. కానీ అన్ని జాతుల కంటే మా జాతే గొప్పదనుకోవడమే జాత్యహంకారం. సో జాతీయవాదానికి జాత్యహంకారానికి అదే తేడా. ఇప్పుడు మా భారతీయుల్లో కూడా జాతీయ భావం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. నేషనల్ మూమెంట్ కాలంలో భారతీయుల్లో జాతీయ భావం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి కదా. అంటే మొట్టమొదట బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మనం నేషనల్ మూమెంట్ స్టార్ట్ చేసాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ చేసుకున్నాం. 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు ఫైట్ అగైన్స్ట్ ది బ్రిటిష్ టు గెట్ ఇండిపెండెన్స్ కదా. సో అంతకుముందు సోషల్ కల్చరల్ అవేకనింగ్ జరిగింది, అంటే సంస్కరణ ఉద్యమాలు జరిగాయి. మరి భారతీయులందరూ ఒకటే,
భారతీయులందరూ ఒకే భావం. అంటే అందరూ ఇండియన్స్, ఆల్ ఆర్ ఇండియన్స్. ఎన్ని కులాలు, మతాలు, ఎన్ని భాషలున్నా తామంతా ఒకటే భారతీయులం అనే భావం జాతీయ భావం. సో ఇండియన్స్ గొప్ప వాళ్ళే, ఇండియన్ జాతి గొప్పదే, అంతవరకే. అలా చెప్పుకొని జాతీయ భావాన్ని ప్రజల్లో ప్రచారం చేసి జాతీయోద్యమాన్ని నడిపారు భారతీయులు. స్వాతంత్రం సంపాదించుకున్నారు 1947లో. సో జాతీయ భావం అంటే అది ఓకే, అది జాతీయ భావం. మరి ఇటలీ, జర్మనీ ఈ దేశాల్లో వీళ్ళు ఫాలో అయిన విధానాలన్నీ కూడా జాత్యహంకారం. అంటే తమ జాతే గొప్పదని, ఇతర జాతులన్నీ కూడా తక్కువని, అన్ని జాతుల కంటే తమ జాతి గొప్పదని ఒక రకమైన అహంకారాన్ని రెచ్చగొట్టి ఏకీకరణలు సాధించారు. ఒక విధంగా ఏకీకరణలు సాధించడంలో ఈ జాత్యహంకారాన్ని ప్రచారం చేయడం ఒక ముఖ్య కారణం. ఇటలీలోను, జర్మనీలోను జాత్యహంకారాన్ని రెచ్చగొట్టి యుద్ధాలు చేసి సాధించారు. ఇదే విధానం తర్వాత కూడా కొనసాగిస్తారు. ఇదే విధానాన్ని తర్వాత కూడా కొనసాగించారు. ఈ మితిమీరిన జాత్యహంకారంతో సైనిక సమీకరణ, వలసవాదాన్ని, వలసలను ఏర్పాటు చేసుకోవడం, పోటీ పడడం, మిగతా జాతులను తక్కువగా చూడడం. సో ఇవన్నీ కారణాలే కదా. ఆ మితిమీరిన జాత్యహంకారం కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైపోయిందని చెప్పుకున్నాం. సో సామ్రాజ్యవాదం, నిజానికి చెప్పాలనుకుంటే సామ్రాజ్యవాదం ఒక రకమైన ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ వరల్డ్ వార్కి సామ్రాజ్యవాదం అంటే ఏమిటి అంటే ఏదైనా దేశం అధికంగా ఎక్కువ వలసలు స్థాపించి విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని సామ్రాజ్యవాదం అంటాం. ఉదాహరణకి ఇంగ్లాండ్ సామ్రాజ్యవాదం. ఇంగ్లాండ్ అన్ని ఖండాల్లోనూ వలసలు స్థాపించింది. ఇంగ్లాండ్కి భారతదేశం కూడా ఒక వలసే. అలాగే మలేషియా, సింగపూరు, హాంకాంగ్, శ్రీలంక, బర్మా, ఇండియా, ఇవన్నీ కూడా చైనాలో చాలా భాగం. ఇవన్నీ బ్రిటిష్ వారి తాలూకా వలసలే. అంటే ఇంగ్లాండ్ అతిపెద్ద సామ్రాజ్య దేశం. ఇంగ్లాండ్కు ఉన్నంత వలసలు మరి ఏ దేశానికి లేవు. సో ఇది అంటే ఇంత ఎక్కువగా ఏ దేశానికైతే ఎక్కువ వలసలు ఉంటాయో అది ఒక గొప్ప దేశంగా, పెద్ద దేశంగా, బలమైన దేశంగా పేరుండేది. అలా విస్తరించుకొని పోతూ వెళ్ళిపోవడాన్ని సామ్రాజ్యవాదం అంటాం. అలాగా ఎక్కువ వలసల్ని సంపాదించుకుంటూ తన తన పలుకుబడిని, ఆ పెట్టుబడిని ఆయా ప్రాంతాల్లో పెంచుకుంటూ వెళ్ళిపోయి ఎక్కువ వలసలు కలిగి ఉంటే అది సామ్రాజ్యవాదం అన్నమాట. సో ఈ విధానాన్ని అందరూ కూడా అవలంబించారు. అంటే ఇటీవల ఏకీకరణ సాధించినటువంటి ఇటలీ కూడా వలసల స్థాపనలో పాల్గొంది. తర్వాత జర్మనీ కూడా వలసలని సంపాదించుకోవడానికి ఎగబడింది. ఫ్రాన్స్ ముందు నుంచి ఇంగ్లాండ్తో పోటీ పడుతుంటుంది వలసల స్థాపన కోసం. మరి భారతదేశం మీద ఆధిపత్యం కోసం ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి మధ్య కర్ణాటక యుద్ధాలు జరిగాయి కదా. అంటే భారతదేశం అనే ఒక గొప్ప వలస, ఇది లాభదాయకమైనటువంటి వలస. దీని మీద ఆధిపత్యం కోసం ఇంగ్లాండు, ఫ్రాన్సు కర్ణాటక యుద్ధాలు చేసే ఇండియాలో. కర్ణాటక యుద్ధాల్లో ఫ్రాన్స్ ఓడిపోయింది, ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇక భారతదేశం మీద పూర్తి ఆధిపత్యం ఇంగ్లాండ్కి వచ్చేసింది కదా. ఓకే, అయితే ఫ్రాన్స్ కూడా వలసల స్థాపన కోసం ఎగబడుతూ సామ్రాజ్యవాదంలోకి దిగింది. అంటే ఈ సామ్రాజ్యవాదం, ఈ వలసల స్థాపన దేనికోసం? ఫైనల్ ఇయర్కి వచ్చేసారు కదా, కొంచెం ఆలోచన బుర్ర ఎదుగుతాయి. టెస్ట్ యువర్ నాలెడ్జ్, చెక్ యువర్ నాలెడ్జ్. చెప్పండి, ఈ వలసలు ఎందుకు అసలు ఈ వలసల స్థాపన, వలసల కోసం ఎగబడ్డం, ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఫర్ వాట్ పర్పస్? ఎనీ వన్ ఆఫ్ యూ?
ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి వలసల కోసం. ఉదాహరణకి దక్షిణ అమెరికా ఉంది కదా, లాటిన్ అమెరికా అంటాం దాన్ని. దక్షిణ అమెరికా ఖండాన్ని లాటిన్ అమెరికా అని కూడా అంటాము. సో దక్షిణ అమెరికాని పోర్చుగల్, స్పెయిన్ రెండు ఇంచుమించుగా పనిచేసుకున్నాయి. అతి పెద్దదైన బ్రెజిల్ దేశాన్ని పోర్చుగీస్ వారు ఆక్రమించుకున్నారు, ఉరుగ్వే, పెరాగ్వేను. ఇక స్పెయిన్ అయితే చిలీ, పెరు, వెనుజులా, అర్జెంటీనా ఈ దేశాలని స్పెయిన్ ఆక్రమించింది. అంటే మొత్తం ఖండం అంతా కూడా ఆ రెండు దేశాలే పనిచేసుకున్నాయి, స్పెయిన్, పోర్చుగల్. మొత్తం దక్షిణ అమెరికా ఖండాన్ని తమ వలస ప్రాంతాలుగా మార్చేసుకున్నాయి. ఇంకా ఆసియా ఖండంలో అయితే చెప్పనక్కర్లేదు, చెప్పాను కదా. ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ తాలూకు ఆధిపత్యం, ఇండియా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, హాంకాంగ్ ఇవన్నీ కూడా ఇంగ్లాండ్ వలసలే. చైనాలో మేజర్ పార్ట్ ఆఫ్ ది చైనా ఆల్సో ఏ కాలనీ ఆఫ్ ఇంగ్లాండ్. తర్వాత ఆఫ్రికా ఖండాన్ని కూడా ఐరోపా దేశాలన్నీ కూడా ముక్కలుగా పనిచేసుకోవడం జరిగింది, ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతాన్ని. ఇప్పుడు సొమాలియా, ట్రిపోలి ఇవన్నీ ఇటలీ తీసుకుంది. తూర్పు ఆఫ్రికా అంతా కూడా ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మధ్య పంపకం జరిగింది. కాంగో మీద బెల్జియం ఆధిపత్యం సంపాదించింది, కాంగో. ఇలాగా ఆఫ్రికా ఖండం కూడా, ది కాంటినెంట్ ఆఫ్ ఆఫ్రికా ఆల్సో బికేమ్ ఏ కాలనీ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్. ఐరోపా దేశాలకి ఆఫ్రికా ఖండం కూడా వలసవాదానికి బలైంది. సో వై దీస్ ఆల్ బ్యాక్వర్డ్ కాంటినెంట్స్ వర్ ఆక్యుపైడ్ బై ది యూరోపియన్ పవర్స్ అండ్ దే ఫాలోడ్ ఏ పాలసీ ఆఫ్ కొలనైజేషన్. అంటే దోపిడీ విధానం, కొలనైజేషన్ విధానాన్ని ప్రారంభించారు వాళ్ళు. అంటే వలసవాద విధానం, వలసవాద ఆర్థిక విధానం. దీనికి ఏంటి కారణం? పద్మిని చెప్పు. ఆర్థికంగా డెవలప్మెంట్ కోసం. ఆర్థికంగా ఎదగడం కోసమే, అవును సార్. ఆర్థికంగా డెవలప్మెంట్ కోసమే అని చెప్పావు. ఒక విధంగా కరెక్టే. వాట్ ఫ్యాక్టర్స్ ఫోర్స్డ్ దీస్ కంట్రీస్ టు ఆక్యుపై ది లాటిన్ అమెరికా, ఆసియా అండ్ ఆఫ్రికా? ఏ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఫోర్స్ చేశాయి అంటే, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ విన్నారు కదా, పారిశ్రామిక విప్లవం. పారిశ్రామిక విప్లవం దీనికి కారణం. ఇప్పుడు పారిశ్రామిక విప్లవం 18వ శతాబ్దం రెండవ అర్ధ భాగంలో ఇంగ్లాండ్లో ప్రారంభం అయిందని చెప్పుకున్నాం కదా. అవును సార్. సో ఈ పారిశ్రామిక విప్లవం వలన విపరీతంగా వస్తువులను ఉత్పత్తి చేసి వాటిని బయట మార్కెట్లో లాభాలకు అమ్ముకోవాలి. అది ఒక ఎత్తు అయితే, మరి ఆ పరిశ్రమలకి ముడి సరుకులు కావాలి కదా. వస్త్రాలను ఉత్పత్తి చేయాలంటే ముడి ప్రత్తి కావాలి. కాఫీ తర్వాత టీ పొడులు కావాలనుకుంటే తేయాకు తోటలు, కాఫీ తోటలు ఉన్న ఆకులు దొరకాలి. సో ముడి పదార్థాలు కావాలి, మార్కెట్లు కావాలి. సో ఐరోపాలో ఇంగ్లాండ్ కొన్నాళ్ళ పాటు పక్క దేశాల్లో అమ్మింది. వాళ్ళేమో మాకు ఎక్కువైపోయి మేము కొనం అని వాళ్ళు మూసేశారు డోర్లు. సో ఎవరికి వాళ్ళే ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం వల్ల మరి ఎక్కడమ్మాలి వీటిని తీసుకెళ్ళి? సో అందుకోసం కాలనీలు కావాలి. అందుకోసం వెనుకబడిన ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల్లో వలసల కోసం ఎగబడ్డారనమాట. ఈ ప్రాంతాల్లో వాళ్ళు అధికంగా ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల్ని అమ్ముకుంటారనమాట, మార్కెట్గా ఉపయోగించుకుంటారు. ఆ దేశంలో ఈ పారిశ్రామిక విప్లవం వల్ల విపరీతమైన పరిశ్రమలు స్థాపించేసి వాటిలో ఇష్టానుసారంగా ప్రొడక్షన్ జరిగిపోతుంది. అదంతా గొడవల నిండా పడి ఉంటుంది. మరి దాన్ని అంతటినీ లాభాలకు అమ్ముకుంటే కదా పెట్టుబడిదారులకి లాభం. సో అందుకోసం మార్కెట్లు కావాలి కాబట్టి ఈ వలస ప్రాంతాల కోసం ఎగబడడం జరిగింది. సో ఇలాగ అధికంగా వలసలని ఎక్కువగా స్థాపించడం అదే సామ్రాజ్యవాదం. ఈ వలసల కోసం ఈ దేశాల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ అంటే ఒక్కొక్క వలస మాదంటే మాదని. దానికి ఎగ్జాంపులే భారతదేశం.
భారతదేశంలో పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు నలుగురు వచ్చారు వ్యాపారం కోసం. మొదట్లో డామినేషన్ అంతా కూడా పోర్చుగీస్ వారిదే. ఆ తర్వాత డచ్ వారు వచ్చిన కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యారు. తర్వాత ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయులు భారతదేశం మీద ఆధిపత్యం కోసం ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణలోనే కదా కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. సో ఇదే విధంగా ఆఫ్రికాలో వలసల కోసం దేశాల మధ్య గొడవలు వచ్చాయి. ఈ వలస నాదంటే నాదనుకోవడంలో. చైనాలో వలసల కోసం ఘర్షణ పడ్డారు. పసిఫిక్ మహాసముద్రంలోని దీవుల కోసం వలసల కోసం ఘర్షణ పడ్డారు. సో ఇవన్నీ కూడా, ఈ ఘర్షణలన్నీ కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయి ఒక విధంగా. ఈ సామ్రాజ్యవాదం దానికి లింక్ ఏంటి? సామ్రాజ్యవాదానికి లింక్ ఏమిటి? పారిశ్రామిక విప్లవం. ఇప్పుడే చెప్తున్నాను, చెప్తూనే ఉన్నాను. ఆర్ యు నాట్ లిజనింగ్ టు మీ కేర్ఫుల్లీ? కేర్ఫుల్గా వింటున్నారా లేదా? వింటున్నాం సార్. చెప్పిన ప్రతి మాట కేర్ఫుల్గా వినాలి. దేనికి కనెక్ట్ అయ్యి ఉంది. సామ్రాజ్యవాదం గురించి మొదలు పెట్టాను. సామ్రాజ్యవాదం గురించి మొదలు పెట్టినప్పుడు దీనికి లింక్ ఎక్కడ ఉందో తీసుకొచ్చాం. సో అన్నిటికీ మూలం పారిశ్రామిక విప్లవమే. దాని మూలంగానే ఈ వలసల కోసం ఎగబడ్డాయి అని చెప్పాను. అసలు వలసవాద విధానం అంటే ఏంటో చెప్పాను. వలసల్లో ఉన్నటువంటి ఖనిజాలని, ముడి పదార్థాలని దోచుకొని వాళ్ళ దేశం పట్టుకెళ్ళి అక్కడ వస్తువులు తయారు చేసి మళ్ళీ వాడిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం. సో అది మెయిన్ పాయింట్ ఆఫ్ ది కొలనైజేషన్, వలసవాదం. కొలనైజేషన్ అంటే వలసవాదం అన్నమాట. సో వలసలకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అవర్ కంట్రీ ఈజ్ ఏ కాలనీ ఆఫ్ ఇంగ్లాండ్. ఇన్ దోస్ డేస్ ఇండియా వాజ్ ది కాలనీ ఆఫ్ ఇంగ్లాండ్, ఏ ప్రాఫిటబుల్ కాలనీ. చాలా అత్యంత లాభదాయకమైనటువంటి కాలనీ ఇండియా. ఇండియా నుంచి బోర్డులంత ఖనిజాలు, ముడి ప్రత్తి అంతా అక్కడ పట్టుకుపోయేవాళ్ళు. వితౌట్ గివింగ్ ఎనీ రిటర్న్, వితౌట్ రిటర్నింగ్ ఎనీథింగ్ అనమాట. మనకి ప్రతిఫలంగా ఏమీ లేకుండానే వాళ్ళు పట్టుకుపోయేవాళ్ళు. ఇది డ్రైన్ థియరీ గురించి అంటాం. డ్రైన్ థియరీ ఎవరు చెప్పారు? డ్రైన్ థియరీ గురించి ఎవరు చెప్పారు? డ్రైన్ థియరీ గురించి డ్రైన్ సిద్ధాంతం గురించి ఎవరు చెప్పారు? రాబర్ట్ క్లైవ్. అయ్యో, ఫ్రీడమ్ ఫైటర్, స్వతంత్ర సమరయోధుడు, భారతీయుడు చెప్తాడు డ్రైన్ థియరీ గురించి. డ్రైన్ థియరీ అంటే ఇంగ్లాండ్ భారతదేశం నుంచి సంపద ఎలా కొల్లగొట్టబోతున్నారు అనేది రాబర్ట్ క్లైవ్ ఎలా చెప్తాడు? ఆడు కూడా కొల్లగొట్టాడు కదా. కొల్లగొట్టిన వాళ్ళు, దోపిడీ చేసిన వాళ్ళు చెప్పుకోరు కదా మేము ఇంత దోపిడీ చేసామని. సో ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఆ విషయాన్ని బయట పెట్టాడు. హౌ ది వెల్త్ ఈస్ డ్రైన్డ్ టు ఇంగ్లాండ్, హౌ ది వెల్త్ ఈస్ బీయింగ్ డ్రైన్డ్ టు ఇంగ్లాండ్. ఎలాగా డ్రైనేజ్ అయిపోతుంది ఇంగ్లాండ్కి వితౌట్ ఎనీ రిటర్న్. పట్టుకుపోతున్న దానికి ప్రతిఫలం ఏదో ఒకటి ఉండాలి కదా. సో వితౌట్ ఎనీ రిటర్న్ ది వెల్త్ ఆఫ్ ఇండియా ఈస్ బీయింగ్ డ్రైన్డ్ టు ఇంగ్లాండ్. దిస్ ఈజ్ ఎ థియరీ అనౌన్స్డ్ బై నేషనల్ ఫేమస్ లీడర్ డాష్. ఎవరు? ఇప్పుడు చెప్పండి. ఇంకో క్లూ ఇవ్వమంటారా? ఇవ్వండి సార్. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అతని బిరుదు. అతని పేరు ఏంటైతే? నౌ టెల్ యూ ది ఒరిజినల్ నేమ్, ది నేమ్ ఆఫ్ దట్ పర్సన్. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేది అతని బిరుదు. సో పాపులర్లీ
ఈజ్ కాల్డ్ యాజ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతీయ కురువృద్ధుడు అంటారు. వాట్ ఈజ్ హిజ్ నేమ్, ఒరిజినల్ నేమ్? దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ. మీరు ఇంతలాగా వెనకబడిపోతే ఎలాగ అసలు? అలా ఏదో పాస్ అయిపోతారా? పాస్ అయిపోయి అలాగ ఏం చేస్తారు? ఇక ఇప్పుడు న్యూస్ చూస్తారా? సాక్షి న్యూస్ ఛానల్లో ఏవో రకరకాల పోస్టులు తీస్తున్నారు కదా. వాళ్ళ 11ంటికి అనౌన్స్ చేశారండి. వచ్చే నెలకి, వచ్చే 2002 మార్చి నాటికి ఏవో 10,000 పోస్టులు తీస్తారని. అందులో అవును 4,000 పైన పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 4,000 పైన ఉన్నాయని. గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి కానీ కొద్ది తక్కువ. ఏదో మెడికల్ డిపార్ట్మెంట్లో కొన్నాను, ఏవో రకరకాల పోస్టులు. మోర్ దాన్ 10,000 పీపుల్ దే ఆర్ ప్లానింగ్ టు రిక్రూట్మెంట్. మరి డిగ్రీ అయిపోతుంది మీది, మీకు ఎలిజిబిలిటీ వస్తుంది, సర్టిఫికెట్లు వచ్చేస్తాయి మామూలుగా ఎగ్జామ్స్ రాసిన తర్వాత. నౌ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఎనీ పోస్ట్. యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై టు ఎనీ పోస్ట్ ఇన్ ఇండియా, ఇంక్లూడింగ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్. అఫ్ కోర్స్ అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఈ నాలెడ్జ్తో, ఇప్పుడు మీకున్న ఈ నాలెడ్జ్తో ఎలాగ ఎదుర్కొంటారు మామూలుగా? హౌ యూ విల్ కంపీట్ విత్ ది సీరియస్ ప్రిపేరింగ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా. సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళతో ఎలా మీరు పోటీ పడతారు? మీరు ఆ పొజిషన్లో ఉన్నారా? ఫస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోవాలి. ఆర్ వి రెడీ టు రైట్ ఎనీ ఎగ్జామ్, ఆర్ వి ఏబుల్ టు రైట్ ఎనీ ఎగ్జామ్? సో యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సో ఇప్పటికైనా రీడ్ ది బుక్స్ వెరీ కేర్ఫుల్లీ, వెరీ క్లియర్లీ, నాట్ ఫర్ పాసింగ్ ఎనీథింగ్. ఏదో పరీక్ష పాస్ అవ్వడానికి కాదు, టు గెట్ ఎ జాబ్. Read every line and line to line, and try to understand every point. If you cannot understand, ask me. I will tell you the clear answers with clarity. Okay. Dadabhai Naoroji, the Grand Old Man of India, is popularly known as Grand Old Man of India. He expounded the theory. డ్రైన్ థియరీ. అంటే సంపద ఏ విధంగా ఇండియా నుంచి పట్టుకుపోతున్నారు అనేది. అది కూడా అది మర్చిపోకూడదు అటువంటి పాయింట్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ వరల్డ్ వార్కి కారణాల్లో సామ్రాజ్యవాదంతో లింక్ ఉన్నటువంటి పారిశ్రామిక విప్లవం, వలసల కోసం ఘర్షణ. మరి ఈ కారణాలన్నీ చేత కూడా మొదటి ప్రపంచ యుద్ధం అలాగా అనివార్య కారణాల వల్ల ఇదవడం. తర్వాత అల్పసంఖ్యాక వర్గాల వారు, అంటే మైనారిటీ పీపుల్ వాళ్ళకి స్వయం నిర్ణయాధికారం ఇవ్వకుండా, అంటే వాళ్ళు ఎక్కడుంటాము అనే దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా బలవంతంగా వేరే దేశాల్లో ఉంచారు అల్పసంఖ్యాక వర్గాల వారు. అసలు అల్పసంఖ్యాక వర్గాల వారు అంటే ఎవరిని అంటారు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా, కెన్ యూ గివ్ ఎన్ ఎగ్జాంపుల్? అల్పసంఖ్యాక వర్గాల వారు, మైనారిటీ పీపుల్ ఇన్ ఇండియా చెప్పగలరు? ఎవరు మైనారిటీ పీపుల్ ఇండియాలో? ఇండియాలో మైనారిటీ పీపుల్ ఎవరు? ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన మతస్థులు, బౌద్ధ మతస్థులు, వీళ్ళందరూ మైనారిటీస్ కదా. అల్పసంఖ్యాక అంటే తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. అల్పసంఖ్యాక అంటే అదేదో పదం, లేకపోతే అదేదో అనుకుంటారేంటి.
అల్పసంఖ్యాక అంటే తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు ఎవరు? హిందువులు. ఇక్కడ ఇండియాలో హిందూస్ హిందువులు అనేవాళ్ళు హిందూస్ అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు రారు. ఎందుకంటే అధిక సంఖ్యాకులు కాబట్టి అల్పసంఖ్యాక మైనారిటీ పీపుల్ జాబితాలోకి హిందువులు రారు. మరి మైనారిటీ పీపుల్, ఆ అల్పసంఖ్యాక వర్గాల వారు అనే వాళ్ళు ఎవరంటే తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు సిక్కు మతస్థులు, జైన మతస్థులు, బౌద్ధ మతస్థులు, ముస్లింలు, వీళ్ళందరూ అల్పసంఖ్యాక వర్గాల వారు. ఇది మైనారిటీస్ అంటే. మీరు ఏదైనా బుక్, ఏదైనా విషయం చదివేటప్పుడు ఉదాహరణకి భారత రాజ్యాంగంలో 29, 30 ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి? ప్రాథమిక హక్కుల్లో 29, 30 ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి? అల్పసంఖ్యాక వర్గాల వారు వాళ్ళ కల్చర్ని, లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవడానికి సంస్థలను స్థాపించుకోవచ్చు అని చెప్తుంది 29, 30. సో అక్కడ మరి అల్పసంఖ్యాక వర్గాల వారు అనే పదం వస్తుంది, లేదా మైనారిటీ పీపుల్ ఇన్ ఇండియా అనే పదం వస్తుంది. హౌ యూ కెన్ అండర్స్టాండ్ దీస్ వర్డ్స్ వైల్ స్టడీయింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో అల్పసంఖ్యాక వర్గాలు అంటే దోస్ పీపుల్ లివింగ్ ఇన్ స్మాల్ నెంబర్. సో అక్కడ ప్రపంచంలో, ఐరోపాలో అప్పట్లో మైనారిటీ పీపుల్ని వేరే వేరే దేశాల్లో, అంటే వాళ్ళు ఉండవలసిన దేశంలో కాకుండా వేరే దేశాల్లో బలవంతంగా ఉంచడం. ఇప్పుడు ఉదాహరణకి జర్మనీ పీపుల్, కొద్ది పీపుల్ వేరే ప్రాంతంలో ఉన్నారనుకో, వాళ్ళు తీసుకెళ్ళి జర్మనీలో కలిపేయాలి. సో అలా కాకుండా బలవంతంగా పక్క రాజ్యంలో ఉంచడం. అలాగే సెర్బియా జాతికి చెందినటువంటి వాళ్ళని సెర్బియా దేశంలో ఉంచాలి. కానీ సెర్బియా పీపుల్ని ఎక్కడ ఉంచారు? ఆస్ట్రియా అధీనంలో ఉంచారు. సో వీళ్ళ తాలూకా అసంతృప్తి పెరుగుతుంది. ఆ ఆస్ట్రియా రాకుమారుడిని అదే కారణం చేత సెర్బియా యువకుడు ఒకడు కాల్చి చంపేయడం, ఆస్ట్రియా ఏమో సెర్బియా మీద యుద్ధం ప్రకటించడం, సెర్బియాకి మద్దతుగా రష్యా యుద్ధంలో దిగడం, అలా ఒకటి 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 దిగిపోయి అటువైపు ఇటువైపు. సో ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్టెడ్ 1914. సో దట్ ended in 1918, and a treaty was concluded with Germany versus treaty, అండ్ ఓడిపోయిన టర్కీతో సెవరిస్ సంధి చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ మళ్ళీ మీకు చాలా క్లియర్గా, క్లారిటీతో చెప్పాను కాబట్టి సార్ రీడ్ ఇట్ ఆఫ్టర్ దిస్ క్లాస్. మీరు ఈరోజు చెప్పింది ఆ పాయింట్స్ అన్నీ చూసుకుంటే మీకు నేను చెప్పినవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. ఈరోజు క్లాసు ముగిస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.